యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది బాగా ఏడి వల్ల వస్తుంది, వాటర్ తగినంత తాగపోవటం వల్ల వస్తుంది. లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవటం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ప్రెగ్నెన్సీలో బాగా ఏడి వల్ల యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే వాటర్ తగినంత ఎక్కువ తాగకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. పచ్చళ్ళు, కారం, మసాలా, పులుపు ఎక్కువ తీసుకున్నా కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా తెలుస్తుందంటే, యూరిన్ అనేది మనం అనాలిసిస్ చేపిస్తే, యూరిన్ టెస్ట్ చేపిస్తే, యూరిన్ అనాలిసిస్ చేపిస్తే దాంట్లో పసల్స్ అన్నీ ఉంటాయి. ఆ పసల్స్ ఎక్కువ ఉంటే కొంతమందికి 10 ఉంటాయి, 20 ఉంటాయి, 30 ఉంటాయి, 40, 100 దాకా కూడా ఉంటాయి. అప్పుడు దాన్ని ఈ విధంగా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనం తెలుసుకోవచ్చు. అయితే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల లక్షణాలు ఏముంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏంటంటే, ఒంటేలు కొంచెం రావటం, పొత్తిగడుపు నొప్పి ఉండటం, బ్యాక్ పెయిన్ రావటం, ఒళ్ళు వేడిగా ఉండటం, చలిగా ఉండటం, వాంతి వచ్చినట్టు ఉండటం, కాళ్ళు లాకపోవటం, ఈ ఒంటేలు కొంచెం డ్రాప్గా వస్తాయి అన్నమాట. ఈ లక్షణాలు అయితే ఉంటాయి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.